హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్టార్ ఫ్యామిలీలో మనం ఫస్ట్ టైం ఒక మూవీని రివ్యూ చేయబోతున్నామండి. అది మహావతార్ నరసింహ సినిమా అండి. తెలుగులో చూసాము, బెంగళూరులో 3Dలో చూసాము సాటర్డే రోజు. చూసినాం సాటర్డే కానివ్వండి, ఇప్పటివరకు కూడా ఈరోజు మండే, ఇప్పటివరకు కూడా మాకు అదే ట్రాన్స్లో ఉన్నామండి మేము. నేనైతే అసలు మర్చిపోలేకపోతున్నాను. ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కొక్క సీన్ మాత్రం కళ్ళకు ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉన్నాను అనమాట. 4 కోట్ల బడ్జెట్తో చేశారనమాట ఈ యానిమేషన్ మూవీని. కానీ ఎక్కడ కూడా యానిమేషన్ మూవీలో అనిపించలేదు. చాలా అద్భుతంగా వచ్చిందనమాట. మన దేవుళ్ళని ఎంత అద్భుతంగా చూపించారంటే, వరాహస్వామిని కానివ్వండి, నరసింహస్వామిని కానివ్వండి, విష్ణుమూర్తిని చూస్తున్నప్పుడైతే ఆహాహాహా, ఇంత అద్భుతంగా ఉన్నాడా మన విష్ణుమూర్తి అని చెప్పేసి అనిపిస్తుందండి మనకు. తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చూపించారు. ఆ రాక్షసుడి క్యారెక్టర్ కానివ్వండి, ప్రహ్లాదుడు మాత్రం ఎంత క్యూట్గా ఉన్నాడంటే, ఆ క్యారెక్టర్ చూస్తున్నంత వరకు మనకు అసలు ఇంత అద్భుతంగా వస్తుందనేది అనిపిస్తున్నాడు. మామూలుగా మనకు ఇది ఎవరైనా హీరోస్, యాక్టర్స్ కానీ చేసి ఉంటే మాత్రం దీనికి అంత మంచి పేరు వచ్చేది కాదేమో ఈ మూవీకి. అసలు ఆ వరాహ అవతారం చూపిస్తారండి బిగినింగ్లో, ఎంత అద్భుతంగా చూపించారంటే, భూదేవిని ఎంత అద్భుతంగా చూపించారంటే వావ్, అసలు మీరు బిలీవ్ చేయలేరనమాట. ఈ మూవీని తప్పకుండా మీరు 3Dలో చూడాలండి. 3D ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. తెలుగులోనూ ఉంది, తమిళంలో ఉంది, కన్నడలో ఉంది, హిందీలో ఉంది, మలయాళంలో ఉంది. తప్పకుండా చూడండి. మన అహోబిలం, మన కర్నూలు దగ్గర అహోబిలం ఉంది చూడండి, మన ఆంధ్రాలో. దాని గురించి కూడా చూపించారనమాట. ఎక్కడైతే నరసింహస్వామి వారి చేతులు కట్టుకుంటారో అది కూడా చూపించారు. హిరణ్యకశిపుణ్ణి ఆయనతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ సీన్ ఒకటి వస్తుందండి, బ్రహ్మాండంగా వచ్చిందనమాట. అసలు థియేటర్లో జనాలు ఎట్లా అరుస్తున్నారంటే, ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క ఎలివేషన్స్కి ఏ స్టార్ హీరో కూడా అంత రెస్పాన్స్ రాదండి. ఆ క్లాప్స్ కానివ్వండి, జనాలు అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారంటే సినిమాని, చిన్న పిల్లలతో సహా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ మూవీ తప్పకుండా థియేటర్లోనే చూడండి, మీరు తప్పకుండా 3Dలో చూడండి. అమేజింగ్ అండి. మన సంతాన ధర్మాన్ని, మన దేవుళ్ళని చూపించిన విధానాన్ని, వాళ్ళు పాడిన అందులో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ శ్లోకాలు కానివ్వండి, ఎక్కడ కూడా చిన్న తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారండి. డబ్బింగ్ కూడా క్యారెక్టర్స్ ఎవరు చెప్పారో కానీ తెలుగులో చాలా అద్భుతంగా చెప్పారు. నరసింహస్వామి డబ్బింగ్ కానివ్వండి, ఆ రాక్షసుడి డబ్బింగ్ కానివ్వండి, ప్రహ్లాదుడి డబ్బింగ్ కానివ్వండి, అసలు మార్వలెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రివ్యూ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. We will come back with one more review.